నువ్వే ఫ్యానా మీడియాకి లేకపోతే నీకు ఫ్యాన్సా? ఫ్యాన్ అక్క మీడియాకి. మీడియాకి నువ్వు ఫ్యానా? ఓ ఆ! ఓకే. నేను ఇది చూసిన తర్వాత కంటెంట్ చూసిన తర్వాత ఇమీడియట్‌గా వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారేమో అని అనుకున్నా. ఎవరు అ- ఫ్యాన్? అయ్యుంట లేదు, నేనే పెద్ద ఫ్యాను. మూర్తి గారి ఫ్యాన్ అని నాకు ఓ తెలుసు. ఇజా సార్కి నేను పెద్ద ఫ్యాను. జర సార్ నిశాంత్ గారి ఫ్యాన్ అని నాకు తెలుసు. అవునవును, అందరికీ ఫ్యానే. నేను మీకు రాజేష్ ఫ్యానే. మన్నే ఫ్యాన్ అని తెలుసు. యా సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఏ ప్రశ్నలు మీరు మాత్రమే అడుగుతారా ఏంటి? మిమ్మల్ని కూడా అడగడానికి రెడీగా ఉన్నాడు మా రాజు. సార్ కొంచెం ధైర్యం చేసుకోరా, ఇక భయం వేస్తుంది సార్, కానీ అడగాలనుకుంటున్నా. మంచి క్వశ్చనే సార్, తప్పు అయితే అడుగుతలేరు. ఏది అడిగినా అడగచ్చు, తప్పేం లేదు. పక్కానా సార్? పక్కా మనస్ఫూర్తిగా. మనస్ ఓకే. తెలిస్తే చెప్తా. ఆ. అరే థ్యాంక్స్ రా, నన్ను ఒక్కరిని ఇరికి కూడా మీరు కూడా ఇప్పుడు నా పక్కన ఉన్నవాడు నాకు కూడా కావాలిగా. సార్ సార్ నా సార్ పక్కన అయితే కూడా ఎవరు ఉండాలిగా. ఆ. సార్ పక్కన ఎవరు అవసరం లేదురా. ఆ. సార్ గ్లిమ్స్ చూసిరు కదా సార్, ఏమనిపించింది సార్? బాగుంది, మంచిగా ఉందా సార్? మంచిగా ఉంది. సార్ మీ లైఫ్లో ఎప్పుడన్నా ఇట్లా రాంబాయ్ ఉన్నదా సార్ మీకు కూడా? ఎవరి లైఫ్లో రాంబాయ్ లేకుండా ఉంటుందా? ఆగుర్రా అయ్యా, ఇరునీరు సార్. ఎవరి లైఫ్లో రాంబాయ్ లేకుండా ఉంటుందా? సూపర్ సార్. సార్ మీరు రాంబాయ్ కోసం అంటే మీ స్టైల్లో మీరేమన్నా బ్యాండ్ అట్లా ఏమన్నా మీ స్టైల్ అంటే మీ అట్లా? బ్యాండ్ నేర్చుకోలేదు నేను. ఓకే సార్, కానీ అదే అదే సార్, రాంబాయ్ ఇట్లా పడిపోయింది. ప్రాంప్టింగ్ మళ్ళీ థ్యాంక్స్ ప్రాంప్టింగ్. అక్క, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. యా సార్, అదే సార్ రాంబాయ్ మీ లైఫ్లో మీకు ఎట్లా పడ్డదని. మీకు బ్యాండ్ రాయడం వచ్చి మాకు కవితను రాయడం వచ్చు. ఓ సార్ సూపర్ సార్, ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవి ఇవి అంటే సార్వి మీవి అన్నీ చూస్తుంటాం సార్, యూట్యూబ్లో మస్తు వైరల్. థ్యాంక్ యూ అండి. మాది గౌరవంగా సార్, ఆడ కూడా మస్తు ఫేమస్ మీరు. Thank you. చూస్తుంటాం సార్. సార్ ఇక చెప్పురు సార్ మీరు కూడా ఏమన్నా, మరి మీ రాంబాయ్ గురించి ఏమైనా చెప్తే. నిశాంత్ గారు కమాన్. నిజం చెప్పడం ఏముందండి. ఆ, ఏదో మూర్తి గారు చెప్తున్నారు మీ ప్రేమ కథలో ఆయనకి ఎలా తెలిసింది ఈ ట్విస్ట్ అని? ఆ, అది గాసిప్లో కింగ్ క్రేజీ అసలు ఈ గాసిప్ తెలుసు. ఓకే. లేదు. సరే. ఒక లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీ అంటే ఇప్పుడు లవ్ స్టోరీ మాది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చెప్తే కనుక మన బందివాస్ గారు లేకపోతే ఈటీవీ వాళ్ళు లాగేస్తారు, అది ప్రాబ్లం. ఏం కాదు సార్, మీరు కూడా మంచి పెద్ద కథ లెక్క మళ్ళీ మస్తు పెద్ద సినిమా ఇస్తారు సార్. అదే పెద్ద సినిమా కథ అవుతుంది, ఫ్రీగా ఇచ్చేయాలంటే భయం వేస్తుంది. సార్ పోనీ సార్, అంటే మీ రాంబాయ్ కోసం మీరు ఏదైనా డెడికేట్ చేయాలనుకున్న పాట అంటే ఇట్లా ఆ పాట మా వాళ్ళతో కొట్టిపిస్తా సార్ ఇలా. ఏం అంత మ్యూజిక్ సెన్స్ లేదు కానీ మీరే ఏదో మంచి పాట డెడికేట్ చేయండి. సార్ నన్ను అడిగితే నేను మా రాంబాయ్ కోసం పెద్ద పాట పాడతా సార్. మీరు దానికి పాడిన పాట ఏదో ఒకటి డెడికేట్ చేయండి.